పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణ పనులు ముందుకు సాగడంలో అలసత్వంపై రామగుండం స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో బుధవారం నిరసన తెలిపారు. అనంతరం రామగుండం స్వచ్ఛంద సంఘాల గౌరవాధ్యక్షులు మద్దిల దినేష్, ఉపాధ్యక్షురాలు గోల్వారి చంద్రకళ మాట్లాడుతూ 2018లోనే 100 కోట్ల రూపాయలతో హాస్పిటల్ నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి లభించినప్పటికీ ప్రభుత్వాలు మారినా ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటుకు స్థలం కేటాయించలేదని, అసంఘటిత కార్మికులు, వారి కుటుంబాలు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండంలో త్వరితగతిన ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని, లేని ఎడల రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ప్రజలను, కార్మికులను ఏకం చేసి పోరాడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం గౌస్, వై లెనిన్, స్వచ్ఛంద సంఘాల సభ్యులు కంకటి రవి, బిల్లా శ్రీదేవి, సరితలక్ష్మి, కొండు రమాదేవి, సుశీల, ఇమ్మడి శారద, మేకల శోభ, మండల శ్రీనివాస్, నజీర్, వికాస్లతో పాటు తదితరులు పాల్గొన్నారు.